శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 20వ అధ్యాయం. నిజంగా నామర్దుడు అదృష్టవంతుడు. మనం యొక్క నామర్దుడు యొక్కని ఎప్పటికీ ఆ రుణాన్ని తీర్చుకోలేము. ఎందుకంటే నామర్దుడు అడగటము, సిద్ధిమునీశ్వరుడు గురుచరిత్ర చెప్పడం, వాళ్ళిద్దరి వల్ల మనం ఈ గురుచరిత్ర వినే భాగ్యము, చదివే భాగ్యము కలిగింది. అంటే నామర్దుడితో పాటు మన అందరికీ నామర్దుడు చక్కని అవకాశాన్ని కల్పించడం జరిగింది. అయితే సిద్ధిమునీశ్వరుడు చెప్తారు, శ్రీ శ్రీ నరసింహ సరస్వతీతల వారు అదృశ్య రూపాలై ఔదంబ వృక్షం కింద నివసించేవారు అని, వారిని సేవించుకుని యోగునులు వరప్రదానం చేసేవారు. వరప్రభావం వల్ల ఎలాంటి దాని వల్లైనా కలిగిన ప్రయోజనం ఏమిటి, అవి వివరాలు కూడా తెలియజేసి పుణ్యం కట్టుకోండి అడిగేట నామర్దుడు దాని సమాధానంగా సిద్ధిమునీశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. నాయన, గురుదేవులకు మహిమలు ఎన్నని చెప్పాలి, ఎంత చెప్పినా తనివి తీరదు, ముగింపు ఉండదు. అలా ఎంతైనా చెప్పుకోవచ్చు. నిజంగా ఆ కథ అంతా కూడా మహిమలన్నీ చెప్తే ఈ గురుచరిత్ర మా చదవగలమండి? 52 అధ్యాయాలు కాదు కదా, 52,000 అధ్యాయులు అయినా సరిపోదు గురు మహిమ, శ్రీ గురువు యొక్క నిర్ణయ మహిమలు చెప్పుకోవాలంటే. దాంట్లో ఒక కథ చెప్తాను వినండి. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. అతను చాలా నియమబంధుడు, నీతి తప్పనివాడట. భార్య ఎప్పుడు కూడా భర్త యొక్క మాట జావదాటకుండా మహాపతివర్తలాగా ఉండేది. పతివర్త అనేకమైన హోమాలు, యాగాలు, పూజలు అన్నీ చేసుకుంటూ ఉండేవారట. అయితే ఆ పాపం ఆ భార్యకి పిల్లలు పుట్టగానే చనిపోతూ ఉండేవారట. అలా ఎంతమంది పిల్లలు పుట్టినా పురుట్లోనే చనిపోతూ ఉంటే ఆవిడ పాపం అందరూ కూడా ఈవిడ గుడ్రాలు అని చెప్పేసి ఉండేవారట. ఎవరైనా శకునం వచ్చినా సరే తిట్టుకు ఛేదించుకునేవారట. అది భరించలేకపోయేది ఈవిడ. అనేకమైన జ్యోతిష్యాల దగ్గరికి ఎవరు ఏ పొట్టనో మొక్కమంటే ఆ పొట్టకి, ఏ చెట్టుకి మొక్కమంటే ఆ చెట్టుకి, ఏ దేవుడిని పూజించమంటే ఆ దేవుడికి, ఏది చేయమంటే అది అన్నీ చేసుకుంటూ వచ్చేదట. కానీ ఆ పిల్లల యొక్క బతకడము జరగలేదు. అలాగా చేస్తున్నప్పుడు ఒకసారి ఒక బ్రాహ్మణుడు, ఒక పండితుడు ఆ ఊరికి రావడం జరిగిందట. వెంటనే ఎవరో మాటలు విని అక్కడికి వచ్చి చెప్పడం జరిగిందట. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇలాగ నా పరిస్థితి ఇది స్వామి, నేను అనేకమైన పూజలు చేశాను, మరి ఈరోజు నాకు ఇటువంటి దుర్భాగ్యం కలిగింది. ఎంతమంది పిల్లలు పుట్టినా సరే పురుట్లోనే చనిపోతున్నారు, ఎందువలన అని. నేనైతే ఏ పాపాలు చేయలేదు, గత జన్మలో ఏదైనా పాపం చేశానేమో నాకు తెలియదు అన్నారు. అప్పుడు ఆయన అన్నట్ట, అమ్మ, గత జన్మలో నువ్వు ఎవరికైతే ఈ పురుట్లో పిల్లలు ఎందుకు చనిపోతారో చెప్తాను విను. గర్భసావనం చేసిన వాళ్ళు, అంటే గర్భంలో పెట్టిన చంపినా, లేకపోతే ఏదైనా పరాయి వారి యొక్క సొమ్ముని దొంగిలించినా ఇటువంటి దుస్థితి కలుగుతుంది. నువ్వు ఒక బ్రాహ్మణుడి ఇంట్లో అతని సొమ్ము నువ్వు దొంగిలించడం జరిగింది. నువ్వు దొంగతనం చేయటం వల్ల అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ దాన సంస్కారాలు కూడా అతనికి సక్రమంగా జరగలేదు. కాబట్టి అతను భూతమై నిన్ను పట్టుకుని నీ పిల్లలు పుట్టగానే తినేస్తున్నారు అని చెప్పారు. మరి ఈ దోషం ఎలా పోవాలంటే ఏముందమ్మా, 100 బ్రాహ్మణులకి నువ్వు అన్నదానం చేయి. అతను ఎవరైతే నువ్వు సొమ్ము ఇచ్చావో ఆ సొమ్ములు దొంగిలించావో అవంతా కూడా బ్రాహ్మణులకు దానాలు చేయని. వెంటనే ఆవిడ ఎక్కి ఏడ్చి, స్వామి ఇది అవుతుందా, నా పరిస్థితి ఏంటి, నేను ఒక సామాన్యురాలిని, 100 బ్రాహ్మణులకి నేను ఎక్కడ భోజనం పెట్టగలను, నేనే శుభ్రంగా ఒక పూర్తిగా నేను తినలేని స్వామత నాది, దీనికి వేరే అవకాశం లేదా అని అంటే, అమ్మ నువ్వు పంచేయి, కృష్ణానది తీరములో అక్కడికి వెళ్ళి ఒక 4 రోజులు ఉండు. అక్కడ పంచగంగా అనే సంగమంలో లెక్కలేనని తీర్థాలు ఉన్నాయి. అక్కడ పాప వినాశనం రోజు స్నానం చేసి ఔదంబ వృక్షాన్ని పూజించు. దానికి 7 కావిళ్ళు నీళ్లు పోయి శ్రీ గురు చరణలో అభిషేకం చేయి. అక్కడ గురుదేవుని నరసింహ సరస్వతి అనుగ్రహం పొందాలి. వారి ఆశీస్సు లభిస్తే నీ దోష పరిహారము పూర్ణ పురుషోత్తమైన పుత్రుడు జన్మిస్తాడు. దానికి పరిష్కార మార్గం సూచించారు.
వారు నిరుపేదలు కనుక, ఓ మహానుభావ, మేము బడుగు బలపం లేని వాళ్ళం, మేము 100 మందికి ద్రవ్యదానం చేయాలంటే జనం ఎత్తి సంపాదించాలి, కానీ ఇది అయితే పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళి ఆ స్వామిని మొక్కుకుంటాను అని చెప్పేసి ఆవిడ అన్నారు. అని ఈ సంగమంలో స్నానం చేసి ఔదంబర వృక్ష 7 కాళ్ళు నీళ్లు పోసిందంట. 7 ప్రదక్షిణాలు చేసింది. ఔదంబర వృక్షం మొదట్లో గురుపాదకులకు పూజలు చేసింది, ఉపవాస దీక్ష చేసిందటండి, జాగరణ కూడా చేసింది. ఇలా 3 రోజుల పాటు ఎమరకుండా గురుదేవుల శరణాలు సేవించుకుంది. ఓ రోజు రాత్రి అనగా తెల్లవారితే 4వ రోజు తెల్లవారితే బ్రహ్మముహూర్తంలో తనకు తెలియకుండా ఒక విప్ర వనిత నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో కళ, ఆ కళలో తను 100 నాణాలు అప్పించిన పిసినారి తన బాగి తీర్చమని కొరడతో కొడుతున్నాడు. అప్పు తీర్చేంత వరకు నీ కడుపు కాసే కాయని పండనివ్వను, నీవు ప్రాణవంతంగా ప్రేమించి నీ భర్త వంశాన్ని కూడా నిలబడనివ్వను అంటూ కొరడతో కొడుతున్నట్ట. మెలకు వచ్చేసరికి చూస్తే ఒంటి మీద ఆ పిచాసి కొట్టిన కొరడ తాలూకు దెబ్బలు కనిపించాయి, కానీ పిచాసి కనపడలేదు. తినంగా వెళ్ళి గురుపాదగాలు పట్టుకుంది. గురుపాదాలను ఆశ్రయించగానే ఆమె కళ్ళు మళ్ళీ ఆ పిచాసి కనపడసాగింది. ఎక్కడుండో గురుదేవుని మాటలు వినిపించాయి. ఓరి దళ పిచాస, ఎందుకు ఇలాగా ఈ స్త్రీని బాధిస్తున్నావు? అడిగిన గురువానికి సమాధానం ఇస్తూ అన్నాడు ధనపిచాసి. గత జన్మలో నా దగ్గర 100 నాణాలు అప్పు చేసింది. అప్పు తీర్చబడితో కుమిలి చచ్చాను. నేను ఆత్మహత్య చేసుకున్నందుకు ఇలా పిచాస అయ్యాను. 100 నాణాలు నాకు లభించేంత వరకు నేను ఇలాగే పిచాసగా ఉండవలసి వస్తుంది. అందుకే వసూలు చేసుకోవడానికి వచ్చాను. మీరు గురుదేవులు అందరికి సమదృష్టితో చూడాలి, అంతే తప్ప పక్షపాతం చూపకూడదు. కనుక నా అప్పు తీర్చి నా దారిన నన్ను పోనేవ్వండి అన్నారు. అప్పుడు గురువాని మరి ఇలా వినిపించింది. ఓ లోబి, నీ కళ్ళు ధనంతో మూసిపోయాయి, నువ్వు ఇప్పుడు పిశాసివి. ఉత్తమ లోకాలకు వెళ్ళే అవకాశం స్త్రీ రూపంలో వచ్చింది, దాన్ని వదులుకోవడం అవివేకం. నువ్వు ఇప్పుడు ఇలా మనిషిలాగా లోపితతో ప్రదర్శించకు అని చెప్పి ఆ రాక్షసుడికి అన్ని రకాల నీతి బోధలు చేసి ఆవిడ నీ యొక్క తనకు స్వామత కలిగేది అంత ఇస్తుంది, అది సంతృప్తిగా పట్టుకొని వెళ్ళు అన్నట్టు. అలాగే అతను అంగీకరించి ఆ పిచాసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. ఈవిడికి ఒక శక్తి కొలిది ఆ యొక్క బ్రాహ్మణుడికి ఆ యొక్క ఈ యొక్క పితృసాధకాలన్నీ కూడా సక్రమంగా చేసి కొంత స్తోమత నుండి బ్రాహ్మణులకి భోజనాలు పెట్టిందట. ఆ తర్వాత అతనికి కొన్నాళ్ళకి ఆ అమ్మాయికి ఆవిడికి 2 పిల్లలు పుట్టారు. అలా కొంతకాలం గడిచేసరికి ఒక పిల్లవాడు ఉపనయము, ఒక పిల్లవాడు చెవులు కుట్టే కార్యక్రమం పెట్టేటండి. పెట్టి ఆనందంతో అందరినీ పిలుచుకుంది. ఈ లోపు ఆ పిల్లవాడికి కొద్ది జబ్బు చేయటము, ఆ పెద్ద పిల్లవాడు యొక్క మరణించడం జరిగింది. ఆవిడ ఎక్కువ ఏడుస్తూ, నేను ఈ బిడ్డలు ఎవరైతే నాకు నాకు ప్రాప్తించారో వాళ్ళని నేను నిలదీసి అడుగుతాను అని చెప్పేసి ఆవిడ మళ్ళా ఔరంబర వృక్షానికి రావడం జరిగింది. దీంతో 20వ అధ్యాయం సమాప్తం. అమ్మ, ఎవరైనా సరే మనము గత జన్మల యొక్క పాపాలు ఎలా అనిపిస్తున్నామో, ఆ గత జన్మ అన్నది మనకు తెలియదు. కనీసం ఈ జన్మలో మనం సక్రమంగా ఉన్నట్లయితే తెలియక చేసిన పాపం ఇబ్బంది ఉండదు, కానీ తెలిసి మాత్రం పాపం చేస్తే ఇలాంటివే పట్టుకుని పీడిస్తాయి మనకి. మనం ఏ విధంగా అయితే బ్యాంకులో డబ్బులు దాచుకుంటామండి, దాని ఆ డబ్బు ఎలా రక్షణగా ఉండి వడ్డీ వస్తుందో, నువ్వు చేసే పాపాలు కూడా దీనికి రెట్టింపు వడ్డీతో నువ్వు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నా అమరుదుగురు వల్ల, సిద్ధిమునీశ్వరుడు వల్ల ఈ గురుచరిత్ర మనం వినగలుగుతున్నాము, ఔదంబర వృక్షాన్ని పూజించగలుగుతున్నాము, శ్రీపాద శ్రీవల్లభుడు నరసింహ సరస్వతి పాదాల చెంత మనం ఉండగలుగుతున్నాము అంటే మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. కాబట్టి ఎవరు కూడా మన వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. గురు యొక్క స్థానాన్ని పొందండి. జయ గురుదత్త.